తమకు దగ్గరగా వచ్చి లొంగిపోతుంది అనుకున్న పెంగ్విన్ తమ యాచెట్ వెనగ్గా వ్యతిరేక దిశలో శరవేగంతో దూసుకుపోవడం చూసి యాచెట్ మీద డూప్లేకు క్షణం మతిపోయింది. డామిట్, దే ఆర్ గెటింగ్ అవే, ఫైర్! అరిచాడు ఫోరు డెక్క మీద నుండి ఆఫ్టర్ డెక్క వైపుకు పరిగెడుతూ. మరుక్షణం యాచెట్టు డెక్క మీద అంతా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఆఫ్టర్ డెక్క మీదున్న సన్లీ అనుచరులు క్షణక్షణానికి దూరమవుతున్న పెంగ్విన్ను విభ్రాంతిగా చూస్తూ ఉండిపోయారు. డూప్లే ఫైర్ అని అరవగానే అందరూ ఒకేసారి కార్బైన్ పేల్చసాగారు. సరైన గురి ఆలోచన లేకుండా పేల్చడం వల్ల ఫస్ట్ బర్డ్స్ అన్నీ వృధా అయిపోయాయి. పెంగ్విన్కు కనీసం ఒక బుల్లెట్ కూడా తగల్లేదు. డామిట్, షూట్ స్ట్రైట్! అరిచాడు డూప్లే కోపంతో ఊగిపోతూ. ఫిలిప్స్ కార్బైన్ని 2 చేతుల్లో స్టడీగా పట్టుకుని ట్రిగ్గర్ నొక్కాడు. మ్యాగజైన్లోని బుల్లెట్లు మృత్యు కణాల్లా వర్షించాయి. పెంగ్వీను వెనక 10 గజాల్లో నీళ్లు గాలిలోకి చిమ్మాయి. కార్బైన్ గుళ్లకందని దూరంలోకి వెళ్ళిపోయింది పెంగ్విన్. కమాన్, మన యాచెట్ని వెనక తిప్పమనండి. లెటస్ క్యాచ్ ది బాస్టర్డ్స్! అరిచాడు డూప్లే చిరాగ్గా. డోంట్ వర్రీ డూప్లే, మన కెప్టెన్ ప్రస్తుతం అదే పనిలో ఉన్నాడు. మరో 5 నిమిషాల్లో పెంగ్విన్ మన తుపాకులు కందే దూరంలో ఉంటుంది అన్నాడు క్యాబిన్లోంచి బయటకొచ్చి డెక్క మీద సీన్ని చిరునవ్వుతో గమనిస్తోన్న సన్లీ. 100 అడుగుల పైబడి పొడవున్న యాచెట్ క్షణాల్లో దిశ మార్చుకోవాలంటే జరిగే పని కాదు. అది కూడా పూర్తి వ్యతిరేక దిశలోకి తిరిగేలా చేయాలంటే కెప్టెన్కు ఎంతో సామర్థ్యం, సమయస్ఫూర్తి కావాలి. డూప్లే బృందం ఉన్న యాచెట్ కెప్టెన్కు సమర్థతతో పాటు అనుభవం కూడా ఉంది. అంచేత వెంటనే నౌకను పూర్తిగా వెనక్కు తిప్పకుండా చిన్న సర్కిల్ గుండ్రంగా వెనక్కి తిప్పాడు. అలా చేయడం వలన మొదట్లో పెంగ్విన్కు దానికి మధ్య దూరం పెరిగినట్లు కనబడినా యాచెట్కున్న శక్తివంతమైన ఇంజన్తో ఆ చిన్న బోటును త్వరగా అందుకోవచ్చని అతనికి తెలుసు. మరో 10 నిమిషాల్లో యాచెట్ ఫుల్ స్పీడ్లో ముందుకు దూకింది. మొదట దూరాన చిన్న నలుసులా కనిపిస్తోన్న పెంగ్విన్ ప్రతి నిమిషానికి దగ్గరవుతూ పెద్దగా కనబడుతోంది. మరో 10 నిమిషాల్లో రెండింటి మధ్య దూరం బాగా తగ్గిపోయింది. కమాన్, గెట్ రెడీ! అరిచాడు డూప్లే ఉత్సాహంగా. యాచెట్ బోవు దగ్గర రైలింగ్ నానుకొని ఫిలిప్స్తో పాటు మరో వ్యక్తి కూడా కార్బైన్స్తో సిద్ధంగా ఉన్నాడు. 2 పడవల మధ్య తగినంత దూరం వచ్చిందని భావించగానే ఫిలిప్స్ కార్బైన్ను స్టడీగా పట్టుకుని ఓసారి ట్రిగ్గర్ నొక్కాడు. కార్బైన్ గుళ్ళు పెంగ్విన్ చొక్కానికి తగిలి చెక్కపేళ్లు గాలిలోకి లేచాయి. హుర్రే! అరిచాడు సన్లీ అనుచరుడు, తను కూడా పెంగ్విన్ మీదకు మరో బర్డ్స్ పేలుస్తూ. పెంగ్విన్ డెక్కంతా ఖాళీగా కనబడుతోంది. హోల్ట్తో బోర్లా పడున్న రెహమాన్ మరింత నేలను అతుక్కుపోయే ప్రయత్నం చేస్తున్నాడు. మిగిలిన 3 ఇంజన్ క్యాబిన్లో ఉన్నారు. క్షణక్షణానికి దగ్గరవుతోన్న యాచెట్ను గమనిస్తూ జంబా రన్నింగ్ కామెంటరీ ఇస్తుంటే షా ఇంజను త్రోటల్ను పూర్తిగా నొక్కేసి పెంగ్విన్ని పూర్తి స్పీడ్లో నడుపుతున్నాడు. కార్బైన్ గుళ్ళు చొక్కానికి తగులుతున్నట్లు గమనించగానే గట్టిగా అరిచాడు జంబా. చా, చేంజ్ ది కోర్స్! ఇలా ఒకదాని వెనక ఒకటి వెళితే వాళ్ళ నౌక మనను గుద్ది పారేయడానికి ఎంతోసేపు పట్టదు. పోర్టు సైడుకు టర్న్ చేసి పోని. వాళ్ళు తేడా గ్రహించేలోపు మళ్ళీ దూరం పెరుగుతుంది. వాళ్ళు కోర్సు కరెక్ట్ చేసుకోగానే మళ్ళీ డైరెక్షన్ మార్చు. జంబా తెలివిని మనసులోనే అభినందించాడు షా. ఆ పెద్ద యాచెట్టు స్పీడ్ను పెంగ్విన్ మ్యాచ్ చేయలేదని గ్రహించగానే ప్రతిక్షణం ప్రయాణం చేసే దిశ మారుస్తూ ఆ పడవ స్టడీగా ముందుకు రాకుండా చేయమని సూచిస్తున్నాడు జంబా. పెంగ్విన్లా సులభంగా యాచెట్టు దిశ మార్చలేదు గనక డైరెక్షన్ మార్చినప్పుడల్లా యాచెట్టు స్పీడు ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటుంది. దాదాపు అరగంట సేపు ఈ దాగుడు మూతలాట కొనసాగింది. యాచెట్ కెప్టెన్ ఎంత ప్రయత్నించినా పెంగ్విన్ను చేరుకోలేకపోతున్నాడు. దాదాపు దగ్గరగా వచ్చాము అనుకునేటప్పటికీ పెంగ్విన్ చటుకున కుడికో ఎడమకో దాదాపు 90 డిగ్రీల కోణంలో దిశ మార్చి నడుస్తోంది. కొత్త దిశలో పెంగ్విన్ దూరం పోకుండా ఆపాలంటే యాచెట్ను కూడా తప్పనిసరిగా అటువైపు తిప్పాల్సి వస్తోంది. పెంగ్విన్ సైజు చిన్నది గనుక స్పీడు తగ్గించకుండా చటుక్కున్న దిశలు మార్చడానికి వీలవుతోంది. యాచెట్ సైజు పెద్దదవడం వలన కోర్సు మార్చడానికి తప్పనిసరిగా వేగం తగ్గించాల్సి వస్తుంది. తిరిగి వేగం పుంజుకుని దగ్గరయ్యేటప్పటికీ మళ్ళీ దిశ మారుస్తోంది పెంగ్విన్. డామిట్, 2 బోట్లలో ఏదో ఒక దాంట్లో పెట్రోల్ అయిపోయే వరకు ఇలా పోవలసిందేనా అన్నాడు డూప్లే చిరాగ్గా. డూప్లే చిరాకు చూసి చిన్నగా నవ్వాడు సన్లీ. డోంట్ బీ ఇంపేషెంట్ మై డియర్ సార్. ఇలాంటివి జరుగుతాయని ఊహించే మరో ఆయుధం తెచ్చాను.
అని చైనీస్లో ఓ అనుచరుడికేదో చెప్పాడు. ఏంటా ఆయుధం? వ్యంగ్యంగా అడిగాడు డూప్లే. సన్లీ ముఖంలో చిరునవ్వు చెదరలేదు, కానీ అతని కళ్ళల్లో గమ్మత్తైన కాఠిన్యం కదిలింది. మరో నిమిషంలో సన్లీ అనుచరులు గ్రెనేడ్ లాంచర్నొక దాన్ని చకచకా డెక్ మీద బిగించసాగారు. వాట్ ఈస్ దిస్? అడిగాడు డూప్లే ఆశ్చర్యంగా. సన్లీ అతని మాటల్ని వినిపించుకోనట్లు నటించాడు. లాంచర్ పక్కనే ఉన్న బాక్స్లోని ఫ్రాగ్మెంటేషన్ గ్రెనేడ్ను ఒక దాన్ని తీసి సేఫ్టీ పిన్ లాగేసి లాంచర్ ట్యూబ్లో వేసి ఫైరింగ్ హ్యాండిల్ నొక్కాడు. ష్ అనే శబ్దంతో గ్రెనేడ్ గాల్లోకి దూసుకెళ్ళింది. మరు క్షణంలో పెంగ్విన్కు అవతల 10 గజాల ముందు సముద్రంలో పడింది. పడుతూ ఉండగానే ఢామ్ అని పేలి సముద్రపు నీరు ఫౌంటైన్లా పైకి చిమ్మింది. వెరీ గుడ్. ట్యూబ్ను మరో డిగ్రీ పైకి జరపండి, దూరాన్ని అంచనా వేసి చెప్పాడు సన్లీ. అనుచరుడు గబగబా హ్యాండిల్ తిప్పి ట్యూబ్ను అడ్జస్ట్ చేశాడు. పెంగ్విన్ నడుపుతోన్న షా గుండెల్లో రాయి పడింది. వాట్ ఈజ్ ఇట్? కంగారుగా అరిచాడు నరేంద్ర. బస్టర్డ్స్, దే ఆర్ థ్రోయింగ్ గ్రెనేడ్స్, పళ్ళు పటపట్లాడించాడు జంబా. యాచెట్టు డెక్క మీద మరో గ్రెనేడ్ వదిలాడు సన్లీ. ఈసారి గురి తప్పలేదు. క్షణంలో ఆ పవర్ఫుల్ ఫ్రాగ్మెంటేషన్ గ్రెనేడ్ సరిగ్గా పెంగ్విన్ వెనుక హోల్డ్లో పడింది. హోల్డ్ లోపల బోర్లా పడుకున్న రెహమాన్కు తన కళ్ళ ముందు గజం దూరంలో ఆకాశంలో నుండి పడ్డ ఇనప సీతాఫలం లాంటి దేంటో గుర్తించడానికి క్షణం పట్టింది. తన కళ్ళ ముందు పడిందేంటో అతను గ్రహించేలోపునే గ్రెనేడ్ బ్రహ్మాండమైన చప్పుడుతో పేలింది. హోల్డ్లోని రెహమాన్ శరీరం ముక్కలై గాల్లోకి లేచింది. పెంగ్విన్ బోటంతా ఎవరో పట్టి ఊపినట్లుగా ఊగిపోయింది. హోల్డ్ కింద చెక్కలు పేలుడి తాకిడికి పగిలి పెద్ద చిల్లుపడి సముద్రపు నీరు బుడబుడమంటూ బోట్ను నింపసాగింది. మై గాడ్, వీఆర్ హిట్ అన్నాడు జంబా నిస్సహాయంగా. ఎస్, మనం లొంగిపోక తప్పదు అన్నాడు షా. క్షణానికి వేగం తగ్గిపోతూ మునిగిపోతున్న పెంగ్విన్ను కంట్రోల్ చేయలేక సతమతమవుతూ. షా మాటలు పూర్తి కాకముందే ఇంజన్లోకి నీళ్లు ప్రవేశించి టప్ టప్ మని పెద్దగా శబ్దం చేసి ఆగిపోయింది బోట్ ఇంజన్. విశాలమైన యాచెట్ హోల్డ్లో మిడ్షిప్లో ఉన్న స్టోర్ రూంలో ఒక దానిలో షా బృందాన్ని బంధించారు. కాళ్లకు చేతులకు ఇనుప గొలుసులు వేసి కదలడానికి వీల్లేకుండా కట్టిపడేశారు ముగ్గురిని. యాచెట్ లోపల వైబ్రేషన్స్ లేకపోవడం, కదలికలను బట్టి యాచెట్ ప్రయాణం చేయడం లేదని ఎక్కడో ఆపారని గ్రహించాడు షా. డూప్లే గ్యాంగ్ వీళ్లను బంధించి ఇప్పటికి దాదాపు 3 గంటలు దాటుతోంది. గ్రెనేడ్ చేసిన డ్యామేజ్ వల్ల పెంగ్విన్ నీట మునిగిపోవడం ప్రారంభం కాగానే యాచెట్ మీద డూప్లే బృందం షా, నరేంద్ర, జంబాలకు తాళ్లందించి డెక్ మీదకు తీసుకొచ్చారు. తమ దగ్గర ఆయుధాలున్నా డూప్లే బృందం దగ్గర కార్బైన్లకు అవి సరిజోడి కావని, మునిగిపోయే పడవ మీద నుంచి పోరాటానికి దిగితే ముగ్గురు అనవసర మరణం పాలవలసి వస్తుందని గ్రహించి లొంగిపోవడానికి నిర్ణయించాడు షా. షా లాజిక్ గ్రహించిన మిగిలిన ఇద్దరూ ఎదురు చెప్పలేదు. ఓడ మీదకు రాగానే జంబా మాత్రం శత్రుపక్షాన్ని బండబూతులు తిట్టడం ప్రారంభించాడు. యాచెట్టు మీదకు రాగానే విజయగర్వంతో రవ్వంత అప్రమత్తంగా ఉన్న డూప్లేను సాచి గెడ్డం మీద గుద్దాడు జంబా. జంబా దెబ్బకు మొదలు నెరికిన చెట్టులా కూలాడు డూప్లే. పక్కన ఉన్న ఫిలిప్స్ కార్బైన్ తిరగేసి ఇనప బట్టతో జంబా తల మీద శక్తి కొలది మోదేసరికి జంబా కూడా తల పట్టుకుని కిందకు కూలిపోయాడు. డూప్లే దవడ ఎముక విరగకపోయినా కనీసం 1-2 దంతాలు ఊడిపోవడం, 2-3 రోజులు ఏదైనా తినడానికి, మాట్లాడడానికి అతను చాలా కష్టపడాల్సి వస్తుందని సులభంగా చెప్పచ్చు. ముగ్గురిని చకచకా గొలుసులతో బంధించి యాచెట్టు డెక్క కింద భాగానికి తీసుకుపోయి హోల్డ్లోని స్టోర్ రూంలో పడేశారు. దాదాపు 3 గంటలు ఎటూ కదలడానికి వీల్లేకుండా కాళ్ళు చేతులు కట్టిపడేసి ఉండడంతో వాటిలో రక్త ప్రసరణం తగ్గి తిమ్మిరెక్కుతున్నట్లు గ్రహించాడు షా. నెమ్మదిగా అటు ఇటు పొర్లుతూ కదలడానికి ప్రయత్నించాడు. తల మీద దెబ్బతో స్పృహపోయిన జంబాకు మెల్లిమెల్లిగా స్పృహ వచ్చింది. మూలుగుతూ కాళ్ళు చేతులు ఆడించడానికి విఫల ప్రయత్నం చేశాడు జంబా. అతని నడినెత్తిన చర్మం టెన్నిస్ బాలు సైజులో పొంగి స్పష్టంగా కనబడుతోంది. గాయంలో నుండి కారిన రక్తం వెంట్రుకలను అంటుకుని ఆరిపోయి అట్టగడుతోంది. ఈ అనుభవం వల్ల ముగ్గురులోనూ బాగా షాక్ తింది నరేంద్ర. యాచెట్ నుండి వస్తోన్న కార్బైన్ గుళ్ళు తప్పించుకోవడానికి పెంగ్విన్ చేసిన ప్రయత్నం, కార్బైన్ గుళ్ళు పడవ క్యాబిన్ని మస్టును తాకి రికోయిట్ అవుతూ చేసిన శబ్దాలు, చివరికి గ్రానైడ్ పేలుళ్ళు, పెంగ్విన్ ముందు తర్వాత పెంగ్విన్ హోల్డ్లోనూ పెద్ద పేలుడితో పగిలిన శబ్దాలు,
కళ్ల ముందే గ్రానైడ్ పేలుడికి ముక్కలు ముక్కలైన రెహమాన్ శరీరం నరేంద్రకు తీవ్రమైన షాక్ కలిగించాయి. అతని చెవులు మూసుకుపోయినట్లయిపోయి మెదడు ఆలోచించడం మానేసి స్తబ్దుగా మాట పలుకు లేని మనిషిలా అయిపోయాడు. అతని చెవుల్లో హోరు తగ్గడానికి, మనసులో చలనం రావడానికి దాదాపు 3 గంటలు పట్టింది. వీళ్లల్లో ఎవరినైనా ఎప్పుడైనా చూసిన గుర్తుందా? అడిగాడు షా. ఉన్నంతలో సుఖంగా ఉండే పొజిషన్లోకి శరీరాన్ని సర్దుకోవడానికి ప్రయత్నిస్తూ. నరేంద్ర నీరసంగా మూలిగాడు. వాళ్లల్లో ఎవరిని ఎప్పుడూ చూసిన గుర్తులేదు. కాకపోతే జంబా గుద్దిన వ్యక్తి, జంబాను తల మీద కొట్టిన వ్యక్తి ఇద్దరు యూరోపియన్లలా ఉన్నారు. జంబా మాత్రం మూలుగుతూనే తిట్ల వర్షం ప్రారంభించాడు. దట్ బర్స్టెడ్ సన్లీ, ఈ ప్రాంతంలోని బిగ్గెస్ట్ ఇంటర్నేషనల్ స్మగ్లర్ వాడు. వెయిట్ ఏ మినిట్ జంబా, సన్లీ ఎవరు? అడిగాడు షా. డెక్క మీద నేను తన్నిన వాడికి కాస్త వెనగ్గా నిలబడ్డ చైనా వాడు. వెరీ డేంజరస్ ఫెలో. సన్లీ డైరెక్ట్గా రంగంలోకి దిగాడంటే మీరు చేస్తున్నదేదో పెద్ద ఘనకార్యం అయి ఉంటుంది. ఓ నేవల్ ఆఫీసర్ నా పడవడితే ఏదో ప్రభుత్వం తాలూకా పని అనుకున్నాను గాని మీరిద్దరూ పెద్ద మనుషుల్లా కనబడుతోన్న స్మగ్లర్స్ అనుకోలేదు. యూ డ్యామ్ డర్టీ. ఈసారి షాను నరేంద్రను బూతులు తిట్టడం ప్రారంభించాడు జంబా. జంబా తిట్ల ప్రవాహం ఆగేంత వరకు 5 నిమిషాలు ఓపిక పట్టాడు షా. తర్వాత చెప్పాడు. సారీ జంబా, అసలు విషయం పూర్తిగా నీకు చెప్పనందుకు నిజంగా సారీ. అప్పట్లో సీక్రెసీ అవసరం గనుక చెప్పలేదు. ఇప్పుడిక సీక్రెట్ల పనిలేదు. అసలు విషయం చెబుతాను విను. మెల్లగా అగ్ని శిఖరం గురించి, రూబీ ఐలాండ్ గురించి, జూలియస్ డిగాలే వర్ణం గురించి, తైలవర్ణ చిత్రం గురించి చెప్పాడు షా. మంత్రముగ్ధుడికి మళ్ళీ వింటూ ఉండిపోయాడు జంబా. అయితే రూబీ దీవికెళ్లే ప్లాన్ ఎక్కడుంది? అడిగాడు చివరికి. అంత బాధలోనూ నవ్వాడు షా. ఎక్కడా లేదు, నా బ్రెయిన్లో తప్ప. ఆ ప్లాను కాగితం రూపంలో ఉంటే ఎవరికైనా దొరికే అవకాశం ఉంది. అందుకే దాన్ని బాగా గుర్తుపెట్టుకుని కాల్చి పారేశాను, చెప్పాడు షా. సరిగ్గా అదే సమయంలో స్టోర్ తలుపు తెరుచుకుంది. ముందు సన్లీ, అతని వెనక డూప్లే, ఫిలిప్పులు లోపలికొచ్చారు. టూ బ్యాడ్ మిస్టర్ షా. సో మాకు సగం శ్రమ తప్పించావు. ఇప్పుడు ఆ మ్యాప్ కోసం నిన్నొక్కడిని ప్రశ్నిస్తే చాలన్నమాట అన్నాడు సన్లీ షా దగ్గరకొచ్చి నిలబడుతూ. షా ఒక క్షణం అపరిమితుడే చూశాడు. చివరికి మెల్లగా సో యు ఆర్ సన్లీ అన్నాడు. చిన్నగా నవ్వాడు సన్లీ. సో యు నో మై నేమ్, వెరీ గుడ్. అయితే నన్ను నేను పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక వాళ్ళిద్దరినీ పరిచయం చేస్తాను. హీ ఈజ్ మిస్టర్ డూప్లే, మై ఫ్రెంచ్ పార్ట్నర్. యూరోపియన్ మార్కెట్లలో వజ్రాల వ్యాపారంలో దిట్ట. ఆ పక్కనుంది ఫిలిప్స్, డూప్లే అసోసియేట్. ఇకపోతే ఆ టానా తెగ రూబీలో మా అందరికీ ఇంట్రెస్ట్ ఉంది. మిస్టర్ నరేంద్ర డిస్కవరీ వల్ల ప్రపంచానికి జరిగే మేలు ఏమీ లేదు. బహుశా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డుల్లో అతిపెద్ద రూబీని వెతికి పట్టుకున్న మనిషిగా ఆయనకు గుర్తింపు రావచ్చేమో, నవ్వుతూ అన్నాడు సన్లీ. నరేంద్ర కోపంతో ఏదో అనబోయాడు. కానీ షా వారిస్తున్నట్లు చూడడంతో ఆగిపోయాడు. రూబీల మిలిటరీ అప్లికేషన్ కూడా శూన్యమని దాదాపు 30 సంవత్సరాల క్రితమే జర్మన్లు నిర్ణయించారు కాబట్టి నరేంద్ర అడ్డు రావడంతో సన్లీ మాటలు మధ్యలోనే ఆగిపోయాయి. నీలాంటి స్మగ్లింగ్ ముఠాగాళ్ళకి రూబీల సైంటిఫిక్ అప్లికేషన్ గురించి ఏం తెలుసు? పెద్ద సైంటిస్ట్ మళ్ళీ చెబుతున్నావు, యూ బ్లడీ ఈడియట్. సన్లీ మాటలకు అడ్డొస్తూ పెద్దగా కోపంగా అరిచాడు నరేంద్ర. నరేంద్ర మాట పూర్తి కాకముందే బూటు కాలితో ఈడ్చి తన్నాడు డూప్లే. నరేంద్ర వెన్నుముక చివరి భాగంలో తగిలింది ఆ దెబ్బ. బాధతో పెద్దగా మూలిగాడు నరేంద్ర. విపరీతమైన నొప్పితో కళ్ళంట నీరు గిర్రుం తిరిగింది. చెటప్ యూ బ్లడీ ఫూల్. డూప్లే దవడ వాచి బ్యాండేజ్లో ఉండడం వలన మాటలు ముద్దగా వస్తున్నాయి. ఇలాంటి పుస్తకాల పురుగులందరూ నూతిలోని కప్పల్లాంటి వాళ్ళు. తమకు కనబడుతోంది తమ చుట్టూ ఉన్నదే ప్రపంచమనే భ్రమలో బ్రతుకుతూ ఉంటారు. సన్లీ స్మగ్లర్ అని ఆ జంబాగాడు చెప్పు ఉంటాడు. కానీ సన్లీ ఒకప్పుడు నీకన్నా పెద్ద రీసెర్చర్ అని, న్యూక్లియర్ ఫిజిక్స్లో ఇల్లినాయిస్ యూనివర్సిటీ నుండి అతనికి డాక్టరేట్ డిగ్రీ ఉందని నీకు తెలుసా? ప్రపంచాన్ని జయించాలనుకునే మనుషులు నీలా డిగ్రీలతో తృప్తి పడరు. కోపంతో ఊగిపోతూ నరేంద్రను మరో తన్ను తన్నాడు డూప్లే. సన్లీ చటుకున అతని జబ్బ పట్టుకుని వెనక్కు లాగాడు. రిస్ట్రెయింట్ మై ఫ్రెండ్. నీ అక్కసు అతని మీద వెళ్ళగక్కితే ప్రయోజనమేముంది? అనవసర హింసొద్దు. లెటస్ లీవ్ ది ప్రొఫెసర్ ఇన్ పీస్ అన్నాడు సన్లీ, అతని ముఖంలో నవ్వు ఏమాత్రం చెదరనీయకుండా. చా మరింత ఆసక్తిగా సన్లీ వంక చూశాడు.
అణుశాస్త్రంలో డాక్టరేట్ పట్టాపుచ్చుకున్న వ్యక్తి అంతర్జాతీయ స్మగ్లర్గా మారాడనే విషయం అతనికి ఎంతో ఫ్యాసినేటింగ్గా తోచింది. సన్లీ దొంగగా, చట్ట వ్యతిరేక శక్తిగా మారడానికి కారణం ఏమై ఉంటుందోనని క్షణం ఆలోచన పక్కదారి మళ్ళింది. నరేంద్ర మాత్రం బాధతో మూలుగుతూ ఉండచుట్టుకుపోయాడు. సన్లీ మాటలకు ఆలోచనలు పక్కకు నెట్టి జరుగుతోంది గమనించసాగాడు షా. మిస్టర్ షా, యు ఆర్ ఏ సేలర్. ప్రతి నావికుడు ప్రాక్టికల్గా ఆలోచిస్తాడు. ప్రాక్టికల్గా ఆలోచించడం, బతకడం తెలియని మనుషులు నేవీలో సర్వైవ్ కాలేరు. అంచేత నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఆ టానా దీవిలోని రూబీ వల్ల నీకు గాని నరేంద్రకు గాని అట్టే ప్రయోజనం లేదు. దాన్ని అమ్మితే వచ్చే ధనంతో పోల్చి చూస్తే దాన్ని కొనుక్కోవడం వల్ల వచ్చే కీర్తి సూర్యుడి ముందు దివిటి లాంటిది. అంచేత నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. లెటస్ బి పార్ట్నర్స్ ఇన్ దిస్ వెంచర్. ఈ అపరూపమైన రూబీని ధనరాశులుగా మార్చుకునే సాహస కృత్యంలో మనందరం భాగస్వాములు మోదాం. రూబీ ఎక్కడుందో కనుక్కోవడం ఒకెత్తైతే దాన్ని అమ్మి డాలర్లలోకి, బంగారంలోకి మార్చుకోవడం మరో ఎత్తు. మొదటి దశ పూర్తి చేసే శక్తి నీ చేతుల్లో ఉంటే రెండో దశ పూర్తి చేయగల శక్తి సామర్థ్యాలు నాకున్నాయి. బిలీవ్ మీ, ఆ టానా రూబీని మనం క్యాష్ చేసుకోగలిగితే వీ విల్ బి బిలీనియర్స్. నో, నాట్ బిలీనియర్స్, వీ విల్ బి ట్రిలినియర్స్. రాక్ ఫెల్లరు, ఫోర్డు, వనాసిన్ మొదలైన వాళ్లంతా మన ముందు బలాదూరు. అంత సంపదతో ప్రపంచాన్నే ఓ ఊపు ఊపచ్చు. ఆ సంపదతో నువ్వు కావాలనుకుంటే ఇండియాకే ప్రధానివి కావగలవు. ప్రొఫెసర్ నరేంద్ర సొంత యూనివర్సిటీ పెట్టుకుని వందలాది సబ్జెక్టుల మీద రీసెర్చ్ చేసుకోవచ్చు. థింక్, థింక్ మిస్టర్ షా, జస్ట్ థింక్. యూజ్ యువర్ కామన్ సెన్స్. మాతో చేయగలిపితే మనందరం ఊహకందని ఐశ్వర్యంలో మునిగి తేలుతాం. నవ్వుతూ అడిగాడు సన్లీ. నీతో చెయ్యి కలపకపోతే? షా పెదవుల మీద కూడా సన్నని నవ్వు. సన్లీని ఛాలెంజ్ చేస్తున్నట్లు, అతని గేమ్ని పూర్తిగా అర్థం చేసుకున్నట్లు. సన్లీ మాటల్ని నరేంద్ర, జంబాలు కూడా మంత్రముగ్ధులకి మళ్ళీ వింటున్నారు. నరేంద్ర బాధను కూడా మరిచి కళ్ళప్పగించి సన్లీనే చూస్తున్నాడు. డూప్లే, ఫిలిప్లు తమకు దక్కబోయే ఐశ్వర్యం కళ్ల ముందు కదిలి ఆతృతతో పెదిమలు నాలికతో తడి చేసుకుంటున్నారు.